ఇది సరిగ్గా నవంబర్ 29 రోజు వరంగల్ జైల్లో ఆ రోజు రాత్రి అంతా అక్కడే గడిపినాం. పాపం జైలర్ గారు మంచోడు. ఆయన జైలరు అక్కడ ఉండే సిబ్బంది అంతా చాలా సానుభూతితో ఉన్నారు. తెలంగాణ రావాలి కదా సార్, తప్పేమున్నది సార్. పాపం వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. చూసుకొని సార్ మీరు సెల్లో ఎందుకు పంటారు, మీరు హాస్పిటల్ పండుకోండి అన్నాడు. సరే మీరు ఎక్కడ చెప్తే అక్కడ పండుకుంటే, జైల్లో ఉన్నాం ఏం చేస్తాం, ఎక్కడంటే అక్కడ పడుకున్నాం. తెల్లారు లేపిండ్రు 6 గంటలకు. ఛాయ్ తాగుతారా అన్నారు. ఛాయ్ తాగుతుంటే ఓకే ఛాయ్ తాగినా. గడ్డం చేసుకుంటారా అన్నారు. ఏం పని పాడైతుంది జైల్లో, సరే మీ ఇష్టం ఏం చేయమంటే అది చేస్తాను అన్న. అక్కడ బయట తీసుకుపోయి కూర్చోబెట్టి చెట్టు కింద కూర్చోబెట్టి గడ్డం చేస్తుండ్రు. ఒక ఆయన పిలిచిండు, ఒక సోదరుని పిలిచిండు, బార్బర్ను. ఆయన వచ్చిండు, గడ్డం చేస్తాను. ఇది ఎట్లాంటి పరిస్థితి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలైంది సరిగ్గా. కేసీఆర్ గారు నిరాదీక్ష కూర్చున్నారు. ఒక ఉద్విగ్నభరితమైన వాతావరణం రాష్ట్రం అంతా ఉంది. తెలంగాణ కావాలని, తెలంగాణలో వద్దని ఇంకో చోట అట్లాంటి పరిస్థితున్న నేపథ్యం అది. ఆ గడ్డం గీస్తా ఉన్నాడు ఆయన. ఆ సోదరుడు గడ్డం గీస్తున్నాడు. ఏదో ముచ్చట పెట్టాలి కదా, గడ్డం గీస్తున్నప్పుడు ఏం ముచ్చట లేకుండా ఎట్లుంటది. సరే గడ్డం గీస్తుంటే ఏ ఊరు తమ్ముడు అన్న. కరెక్ట్ కత్తి ఇక్కడ ఉంది. పులివెందుల సార్ అన్నాడు. ఇక ముచ్చట బంద్. ఆడికి ఏం మాట్లాడతావు ఇంకా. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలైంది. మనం తెలంగాణలో లొల్లిపెట్టి మనమేమో ఆగమాగం చేస్తాం. ఆ సోదరుడు పులివెందుల ఏదో మర్డర్ కేసులు అరెస్ట్ అయ్యి జైలు ఉన్నాడు. కత్తి ఇక్కడ ఉంది. ఇంకేం మాట్లాడతాం. వామ్మో ఇదట ఉందని చెప్పి ఏం మాట్లాడకుండా ఆయన నవ్వి లేదు సార్, నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టమే, కానీ కేసీఆర్ గారు అంటే ఇష్టం. నాకు ఫైటర్లు ఇష్టం సార్. ఫైటర్ ఎవరైనా సరే, ఏదైనా సరే కొట్లాడేటోళ్ళు అంటే ఇష్టం సార్ అని చెప్పి చాలా మర్యాదగా. సో ఇప్పుడు నారు గారు చెప్పగానే నాకు వెంటనే నేను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను.